బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ తన మధుర గాత్రంతో కోట్లాది మంది హృదయాలను ఆకర్షించారు. సినిమా ఇండస్ట్రీ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్ గురిచేశారు. అయితే సినిమా పాటలకు మాత్రమే దూరం అవుతున్నానని స్పష్టం చేశారు. ఇకపై ఇండిపెండెంట్ మ్యూజిక్ పై దృష్టి పెట్టి సొంత ఆల్బమ్ల ద్వారా మనసుకు నచ్చిన పాటలు అందిస్తానని చెప్పారు. ఈ నిర్ణయంపై అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. తన అద్భుతమైన గాత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అర్జిత్ సింగ్ సినిమా పాటలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సినిమా ఒత్తిడి, కండిషన్లు లేకుండా తనకు నచ్చిన క్వాలిటీ మ్యూజిక్ ను సొంత ఆల్బమ్ల రూపంలో అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇకపై ఇండిపెండెంట్ మ్యూజిక్ పై దృష్టి పెట్టి మనసుకు హత్తుకునే పాటలు సృష్టిస్తానని తెలిపారు. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో మరింత మంచి సంగీతం వినిపించే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అర్జిత్ నుంచి రాబోయే మొదటి సొంత పాట కోసం మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ది ప్యారడైజ్ 100 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న విడుదల కానుంది. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులకు పెద్ద ట్రీట్గా మారనున్న ఈ పాటతో సినిమా హైప్ మరింత పెరుగుతోంది. దీని గురించి పూర్తి అప్డేట్స్ చూద్దాం. నాని పుట్టినరోజు సందర్భంగా ద ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ విడుదల చేసేందుకు టీం సిద్ధమైంది. ఫిబ్రవరి 24న ఈ పాట రిలీజ్ కానుంది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ పోస్టర్లతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ తో సినిమా మూడ్ ను పరిచయం చేయనున్నారు. ప్రతి ఏడాది నాని బర్త్డేకు స్పెషల్ కంటెంట్ రిలీజ్ అవుతుండగా ఈసారి ఈ పాట పెద్ద ఆశ్చర్యంగా మారనుంది. సమ్మర్లో రిలీజ్ కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఢిల్లీలో 6 ఏళ్ల బాలికపై 3 మైనర్ బాలురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన సమాజాన్ని కలవరపరిచింది. ఈ అమానవీయ ఘటనపై బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులకు చట్టం భయం లేకుండా పోతుందని, పసి ప్రాణాల రక్షణలో విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల సమస్యపై చర్చలు జరుపుతామని, కానీ ఇలాంటి మనుషులపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. ఈశాన్య ఢిల్లీలోని భజన్పురాలో జరిగిన ఈ దారుణ ఘటనలో చిన్నారుల్ని నిర్బంధించి నోట్లో గుడ్డలు కుక్కి హింసించారు. భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్కులైన బాలురు ఇలాంటి చర్యకు పాల్పడడం విద్యా వ్యవస్థ పెంపకంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మూగ జీవాల రక్షణకు చూపే ఆసక్తి ఆడపిల్లల భద్రతకు ఎందుకు కనిపించదని ఆమె నిలదీశారు. ఈ కేసులో 2 నిందితులు పట్టుబడ్డారు. మరొకరు పరారీలో ఉన్నారు. భూమి పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు.